ఈ రోజు ఐపీఎల్ 2026లో ఒక బ్లాక్బస్టర్ ఫైట్ రెడీ అయింది. హైదరాబాద్ స్టేడియంలో ఒకవైపు ఫైర్ పవర్తో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్, మరోవైపు అనుభవం, క్లాస్, లెగసీతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్. కానీ అసలు ట్విస్ట్ ఏమిటంటే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో, ఎవరు డామినేట్ చేస్తారో అనేది ఇప్పుడు అందరి కళ్ళు ఎదురు చూస్తున్న ప్రశ్న. ఎందుకంటే ఇరు జట్లు ప్రస్తుతం ఫామ్లో ఉన్నాయి. ఒక చిన్న మిస్టేక్ మ్యాచ్ను పూర్తిగా తిప్పేస్తుంది. మరి ఈ భారీ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారు? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది సాధారణ ప్రివ్యూ కాదు, పూర్తి ఎమోషన్తో కూడిన మ్యాచ్ స్టోరీ. ఏప్రిల్ 18, 2026 సాయంత్రం 7:30 రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్. ఈ గ్రౌండ్పై మరో హై వోల్టేజ్ మ్యాచ్కు స్టేజ్ సిద్ధమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ కేవలం రెండు టీంల మధ్య పోటీ కాదు, ఇది పవర్ హిట్టింగ్ వర్సెస్ అనుభవం, అగ్రెషన్ వర్సెస్ గేమ్ అవేర్నెస్ మధ్య యుద్ధం. ముందుగా ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడితే, ఈ సీజన్లో ఈ టీం పూర్తిగా డేంజరస్ మోడ్లో ఉంది. గత మ్యాచ్లో 216 పరుగుల భారీ స్కోర్ చేసి ప్రత్యర్థిని 57 పరుగులతో ఓడించడం వారి బ్యాటింగ్ పవర్ ఏ స్థాయిలో ఉందో చూపించింది. ముఖ్యంగా కెప్టెన్ ఇషాన్ కిషన్ 91 పరుగులతో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడటం, ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ పవర్ ప్లేలోనే మ్యాచ్ టోన్ సెట్ చేయడం ఈ టీం స్ట్రెంగ్త్. క్లాసెన్ అయితే మిడిల్ ఓవర్స్లో మ్యాచ్ను పూర్తిగా ఫినిష్ చేసే ప్లేయర్. గత సీజన్లో కూడా అతను ఫినిషర్గా ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు. నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ లాంటి యంగ్ ప్లేయర్స్ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. బౌలింగ్ వైపు చూస్తే ఈ టీంలో కొత్త ఫైర్ కనిపిస్తోంది. ప్రఫుల్ హింగే ఐపీఎల్ డెబ్యూ ఓవర్లోనే 3 వికెట్లు తీసి రికార్డు సృష్టించడం ఈ మ్యాచ్లో కూడా అతనిపై అంచనాలు పెంచింది. యశాన్ మలింగ, శివాంగ్ కుమార్ లాంటి బౌలర్లు కూడా డెత్ ఓవర్స్లో కీలక పాత్ర పోషించగలరు. మొత్తం మీద ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో పూర్తి బ్యాలెన్స్తో కనిపిస్తున్న మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్. ఈ టీం గురించి మాట్లాడితే ఒక మాటలో చెప్పాలి అంటే ఎక్స్పీరియన్స్ నెవర్ ఫెయిల్స్. ఇటీవల ఢిల్లీ మీద గెలిచి తమ ఫస్ట్ విక్టరీ సాధించిన సిఎస్కే ఇప్పుడు మొమెంటంలోకి వచ్చింది. ముఖ్యంగా సంజూ శాంసన్ 115తో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడటం ఈ టీం బ్యాటింగ్ స్ట్రెంగ్త్ను మరో లెవెల్కు తీసుకెళ్లింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ క్రమంగా ఫామ్లోకి వస్తుండగా డేవాల్డ్ బ్రెవిస్, శివం దూబే లాంటి ప్లేయర్స్ ఒక్కసారి సెటిల్ అయితే మ్యాచ్ను ఒక్క ఓవర్లో తిప్పేస్తారు. ఇక అందరి కళ్ళు ఎదురు చూస్తున్న విషయము ఎంఎస్ ధోనీ రిటర్న్. కాళ్ల గాయం నుంచి తిరిగి వస్తున్న ధోనీ ఈ మ్యాచ్లో ఆడితే స్టేడియం మొత్తం ఎమోషన్తో నిండిపోతుంది. అతని ప్రెజెన్స్ మాత్రమే మ్యాచ్ను మార్చే పవర్ కలిగి ఉంది. బౌలింగ్లో నూర్ అహ్మద్ స్పిన్ మేజిక్, జేమీ ఓవర్టన్ పేస్, యంగ్ బౌలర్స్ ఎనర్జీ ఇవన్నీ కలిసి కాంపిటీటివ్ టీంగా నిలబెడుతున్నాయి. ఇప్పుడు ఈ మ్యాచ్ జరిగే హైదరాబాద్ పిచ్ గురించి మాట్లాడితే ఇది పూర్తిగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ సర్ఫేస్. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 200 దాటుతోంది మరియు చేజింగ్ టీం ఎక్కువగా గెలుస్తోంది. అంటే టాస్ చాలా కీలకం. బౌలింగ్ తీసుకునే టీంకు అడ్వాంటేజ్ ఉంటుంది. పేసర్లకు 70% వరకు సహాయం ఉండటం వల్ల పవర్ ప్లేలో వికెట్లు పడే అవకాశం ఉంది. ఇప్పుడు కీ బ్యాటిల్స్ చూస్తే ట్రావిస్ హెడ్ వర్సెస్ జేమీ ఓవర్టన్, క్లాసెన్ వర్సెస్ నూర్ అహ్మద్, సంజూ శాంసన్ వర్సెస్ ప్రఫుల్ హింగే ఇవే మ్యాచ్ను డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్. ఒక చిన్న మిస్టేక్ కూడా మ్యాచ్ను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే ఇది ఒక సింపుల్ రైవల్రీ కాదు, ఇది అనుభవం వర్సెస్ అగ్రెషన్ మధ్య యుద్ధం. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐపీఎల్లో సుమారు 22 మ్యాచ్లు ఆడగా అందులో చెన్నై సూపర్ కింగ్స్ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. సిఎస్కే మొత్తం 15 మ్యాచ్లు గెలవగా ఎస్ఆర్హెచ్ కేవలం 7 విజయాలతో మాత్రమే నిలిచింది. అంటే ఈ రికార్డ్ చూస్తే సిఎస్కేకు భారీ అడ్వాంటేజ్ ఉందని క్లియర్గా అర్థమవుతోంది. కానీ ఈ స్టాట్స్ ఒకవైపు ఉంటే ఇటీవల ఎస్ఆర్హెచ్ కూడా బలంగా తిరిగి వస్తోంది. ముఖ్యంగా గత కొన్ని సీజన్లో ఎస్ఆర్హెచ్ తమ అగ్రెసివ్ బ్యాటింగ్తో మ్యాచ్లను టఫ్గా మార్చింది. ఈ రికార్డ్ ఒక్కటే చెబుతోంది, చరిత్ర సిఎస్కే వైపు ఉన్నా ప్రెజెంట్ ఫామ్ ఎస్ఆర్హెచ్ వైపు ఉంటే మ్యాచ్ ఏ దిశలోనైనా వెళ్లే అవకాశం ఉంది. హైదరాబాద్లో మ్యాచ్ జరిగే సమయానికి వాతావరణం వేడిగా మరియు పొడి పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉంది. సాయంత్రం 7:30కి మ్యాచ్ ప్రారంభమైనప్పుడు ఉష్ణోగ్రత సుమారు 31 డిగ్రీల సెల్సియస్ నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉండొచ్చు. మ్యాచ్ ముగిసే సమయానికి అది 27 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉంది. వర్షం వచ్చే అవకాశాలు దాదాపు లేవు కాబట్టి మ్యాచ్ ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి అవుతుంది. అయితే రాత్రి సమయంలో కొద్దిగా డ్యూ ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో బౌలర్లకు బంతిని కంట్రోల్ చేయడం కాస్త కష్టంగా మారుతుంది. మొత్తానికి వాతావరణం మ్యాచ్కు అనుకూలంగానే ఉంటుంది, కానీ డ్యూ ఫ్యాక్టర్ మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రికార్డులు చూస్తే ఈ గ్రౌండ్ పూర్తిగా బ్యాట్స్మెన్ల స్వర్గంలా ఉంటుంది. ఇక్కడ ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ డేవిడ్ వార్నర్. అతను ఈ గ్రౌండ్లో 1600+ పరుగులు చేసి పూర్తిగా డామినేట్ చేశాడు. అతని తర్వాత శిఖర్ ధావన్ కూడా 1400+ పరుగులతో టాప్లో ఉన్నాడు.
ప్రస్తుత స్క్వాడ్లో ఉన్న ప్లేయర్స్లో చూస్తే హెన్రిచ్ క్లాసెన్ ఇప్పటికే ఈ గ్రౌండ్లో 500+ పరుగులు చేసి డేంజరస్ బ్యాట్స్మన్గా నిలిచాడు. అలాగే సంజు శాంసన్ కూడా ఇక్కడ సెంచరీ కొట్టిన రికార్డు ఉంది. ఇక బౌలింగ్ వైపు చూస్తే ఈ గ్రౌండ్లో అల్జారీ జోసెఫ్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్ అంటే 24 బంతుల్లో 38 పరుగులు చేసి ఉండటం పేసర్లకు ఇక్కడ మంచి సహాయం ఉంటుందని చూపిస్తుంది. ఇటీవల IPL 2026లోనే ప్రఫుల్ హింగే లాంటి యంగ్ బౌలర్లు కూడా ఇక్కడ 4 వికెట్లు తీసి మ్యాచ్ను టర్న్ చేయడం చూసాం. అంటే ఈ మ్యాచ్లో కీ ఫ్యాక్టర్ ప్లేయర్స్ ఎవరు అంటే SRH నున్, క్లాసెన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ బ్యాటింగ్లో కీలకం కాగా CSK నుంచి సంజు శాంసన్, శివం దూబే మ్యాచ్ను మార్చగలరు. బౌలింగ్లో నూర్ అహ్మద్ స్పిన్, ఓవర్టన్ పేస్, అలాగే SRH నుంచి హింగే లాంటి ఫాస్ట్ బౌలర్లు ఈ మ్యాచ్ రిజల్ట్ను పూర్తిగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం అంటేనే IPLలో ఎన్నో మరిచిపోలేని మ్యాచ్లకు వేదిక. ముఖ్యంగా 2016 IPL ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ఇక్కడే జరిగి SRH తమ తొలి టైటిల్ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఆ మ్యాచ్లో డేవిడ్ వార్నర్ నాయకత్వంలో SRH అద్భుతంగా ఆడి ట్రోఫీని అందుకుంది. అలాగే ఈ గ్రౌండ్లో చాలాసార్లు 200+ స్కోర్లు నమోదవుతూ హై స్కోరింగ్ థ్రిల్లర్స్కు హోస్ట్గా నిలిచింది. మరో గుర్తుండిపోయే మ్యాచ్లో SRH భారీ టార్గెట్ను డిఫెండ్ చేస్తూ చివరి ఓవర్ల వరకు ఉత్కంఠను కొనసాగించింది. ఈ స్టేడియం ప్రత్యేకత ఏమిటంటే మొదట బ్యాటింగ్ చేసిన టీం పెద్ద స్కోర్ పెడితే మ్యాచ్ పూర్తిగా ఒత్తిడితో సాగుతుంది. కానీ రెండో ఇన్నింగ్స్లో కూడా చేజ్ చేసే టీంకు అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ గ్రౌండ్లో ప్రతి మ్యాచ్ చివరి బంతి వరకు ఫ్యాన్స్ను సీట్లోనే ఉంచే హై వోల్టేజ్ గేమ్గా మారుతుంది. ఈ మ్యాచ్లో టాస్ చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. హైదరాబాద్ పిచ్ స్వభావం, అలాగే రాత్రి సమయంలో వచ్చే డ్యూ ఫ్యాక్టర్ను దృష్టిలో పెట్టుకుంటే టాస్ గెలిచిన టీం ఎక్కువగా ముందుగా బౌలింగ్ చేయడానికి ఆసక్తి చూపుతుంది. ఎందుకంటే రెండో ఇన్నింగ్స్లో డ్యూ కారణంగా బంతి స్లిప్ అవుతూ బౌలర్లకు కంట్రోల్ కష్టమవుతుంది, బ్యాట్స్మెన్కు షాట్లు ఆడటం ఈజీ అవుతుంది. ఈ సీజన్లో కూడా ఇక్కడ చేజ్ చేసిన టీమలే ఎక్కువ విజయాలు సాధించడం గమనించాలి. కాబట్టి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ మేము ముందుగా బౌలింగ్ చేస్తాం అనడం చాలా సాధ్యమే. అంటే మొదటి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ పెట్టినా చివరికి చేజ్ చేసే టీంకే చిన్న అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. మొత్తానికి ఈ మ్యాచ్ మనకు ఒక క్లియర్ సిగ్నల్ ఇస్తోంది. SRH అగ్రెసివ్ ఫైర్తో వస్తే CSK అనుభవంతో కౌంటర్ ఇస్తుంది. ఒకవైపు యంగ్ పవర్, మరోవైపు లెజెండ్ అనుభవం. మరి ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? SRH తమ హోమ్ గ్రౌండ్లో డామినేట్ చేస్తుందా, లేక CSK మరోసారి అనుభవంతో మ్యాచ్ను తమ వైపు తిప్పుకుంటుందా? ఇదే ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న ప్రశ్న. అవును కదా, మీరేమంటారు? కామెంట్ చేయండి.